ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. ఇక్కడ అర్థమైందా మీకు ఎందుకు పెరిగింది మెజార్టీ అంటే? ప్రతిపక్షం నుంచి అంటే కాంగ్రెస్ కూటమి నుంచే క్రాస్ ఓటింగ్ పడి భారతీయ జనతా పార్టీ కూటమి వైపు అంటే ఎన్డీఏ కూటమికి ఓట్లు పడ్డాయి. వీళ్ళేమనుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది, ఇండియా కూటమికి ఓట్లు జరుగుతాయి అంటే ఇండియా కూటమి నుంచే ఎన్డీఏ కూటమికి ఓట్ల సంఖ్య పెరిగింది, క్రాస్ ఓటింగ్ జరిగింది. మరి ఎవరేసిల్లు అన్నది ఇక మీరే అర్థం చేసుకోండి. మొత్తం ఓట్లు 781, పోలైన ఓట్లు 767. రాధాకృష్ణన్కి వచ్చిన ఓట్లు 452. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 300. అంటే 152 ఓట్ల తేడాతో గెలిచిందంటే ఇక అమ్మ ఆశీర్వాదం ఫలించింది. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండగా 788 సీట్లు ఉందంట. రాజ్యసభలో 6 ఖాళీ ఉన్నాయి, లోక్సభలో 1 ఖాళీ ఉంది. మొత్తం మీద 7 సీట్లు మాత్రం ఖాళీ ఉంది. ఇక్కడ బారాస 4 ఓట్లు వేయలేదు రాజ్యసభ సభ్యులు. శిరోమణి అకాలీ దళ్ 1 ఓట్లు వేయలేదు, దూరంగా ఉన్నారు. నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం లభించింది. ఆ 769లో ఇంకా 769 అంటే ఇంకొరు 2 మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. 767 ఓట్లలో 452 ఓట్లు ఇక్కడ సిపి రాధాకృష్ణన్ రావడం జరిగింది. 300 ఓట్లు సుదర్శన్ రెడ్డికి రావడం జరిగింది. మొత్తం మీద ఎన్డీఏ కూటమికే బలంగా మద్దతు మాత్రం పలికేందులో ఇండియా కూటమి సభ్యులే కొందరు క్రాస్ ఓటింగ్ వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించిందని చెప్పుకోవచ్చు. సిపి రాధాకృష్ణన్ అభినందిస్తున్న ప్రధాని మోదీ అని చెప్పొచ్చు. పుష్పగుచ్చం